నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక డైలాగ్ లేదనా? సో స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్లీ ఎండ్ అయిపోయింది. 2 hour ఎపిసోడ్ గట్టిగా ఏడిపించారు. ఎమోషనల్, చాలా 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 ఎమోషనల్గా ఉంది. అది మంచిగా అనిపించింది. డిసప్పాయింట్ అవుతారు గ్యారంటీగా, చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. ఎండింగ్ తోటి ఏంట్రా ఇంతేనా అని ఫీలింగ్ వచ్చింది. నాకు అది ఒక రకంగా నచ్చింది. లైక్ ఏదైతే అనుకున్నామో స్టార్టింగ్ నుంచి అనుకున్నాం, బట్ స్టిల్ ఐ వాంటెడ్ 2 more episodes. ఎందుకంటే చాలా రష్ అయిపోయింది అనిపించింది క్లైమాక్స్. అదంతా పక్క పెట్టినా కానీ బేసిక్లీ వెక్నా అనేది వాడు పెట్టుకున్నారు. అండ్ ఆల్సో వాడు పెద్ద విలన్, వాడిని చంపాలి. 2 hours చూపిస్తున్నారు మనకి. ఏదైతే పెద్ద ఈవెంట్ జరిగిందో అది చాలా పెద్ద ఈవెంట్. ఒకవేళ కనుక జరిగితే మొత్తానికి ఏం మిగలదు అన్నట్టుగా చూపించినది. ఇంతేనా అని ఫీలింగ్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ నాకు కూడా అనిపించింది. అట్లా అనుకున్నా కానీ ఇట్ వాజ్ అ రియలీ వెల్ మేడ్ ఎపిసోడ్. నాకు టోటల్గా సీజన్ 5 చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా, దే ఎండెడ్ ఇట్ వెరీ వెల్ బ్రో. అంటే లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కొన్ని లైక్ బిలవిడ్ సిరీస్లు ఎండ్ అయ్యే విధానం చూసి అరే ఏంట్రా ఇట్లా దరిద్రం చేశారని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఇది అలా లేదు, ఇది చాలా బాగా చేశారు. అండ్ ద స్ట్రేంజర్ థింగ్స్ అంటే వెక్నా వాడు ఉన్నాడు, వాడిని చంపేయాలి, ఒక పెద్ద ప్రమాదం వచ్చింది ఎర్త్కి, నాకు అట్లా అనిపించదు ఎప్పుడు స్ట్రేంజర్ థింగ్స్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద క్యారెక్టర్స్. ఆ పిల్లలు ముఖ్యంగా డస్టిన్, మైక్, లూకస్, విల్, 11 వీళ్ళందరి క్యారెక్టర్స్, వీళ్ళ జర్నీని మనం ఫాలో అవుతూ ఉంటాం. దాన్ని చాలా చాలా బాగా ఎండ్ చేశారని ఫీలింగ్ వచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తగిలినాయి క్లైమాక్స్లో. అమ్మ బాబాయ్ ఒరే ఏంట్రా అంత దూరం కూడా వెళ్ళారని ఫీలింగ్ వచ్చింది. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనకి ఎక్కడైతే స్టార్ట్ అయిందో సిరీస్ అక్కడే ఎండ్ చేసినట్టుగా కొన్ని సీన్స్ పెట్టిండో అవి మస్త్ అనిపించినాయి. ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా బిటర్ స్వీట్ అనే చెప్తా. అంటే లైక్ చాలా చాలా క్యారెక్టర్స్ కి మంచి పే ఆఫ్స్ ఇచ్చారు గ్యారంటీగా. బట్ దానికి ఇంకా ఎక్కువ టైం ఉండాల్సింది అనిపించింది. ప్రతి దానికి స్టార్టింగ్ నుంచి చూపిస్తూ వచ్చారు, బట్ అన్నిటికీ ఎండింగ్స్ ఇస్తూ వచ్చారు. బట్ ఇంతేనా అంటే లైక్ ఇంకా ఉందా, ఇంకేమైనా చేస్తున్నారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ క్యారెక్టర్స్ మళ్ళీ మనం ఫాలో అవ్వలేము. ఈ క్యారెక్టర్స్ తోటి మళ్ళీ మనం కొత్త షోను, కొత్త ఎపిసోడ్, కొత్త ఏదో ఒకటి చూడలేము మనం. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. నా లోపల ఉన్న ఫ్యాన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుందా, లేకపోతే లైక్ ఇంకా నిజంగానే ఇంకేం లేదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అట్లా అనుకున్నా కానీ ద సో కాల్డ్ అప్ సైడ్ డౌన్, అబీస్ అని చెప్పేసి వెకినా ఇదంతా కూడా ఇట్ వాస్ ఓకే మేబీ. అంటే లైక్ ఇంకా ఎక్కువ ఉండాల్సిందేమో. ఒక పెద్ద సీజీఐ బ్యాటిల్ ఉంటుంది పక్క, దాన్ని బాగా చూపించారు అనిపించింది. బట్ అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అదొక్కటి అనిపించింది. వెక్నా క్యారెక్టర్ ఏదేదో పెద్ద బ్యాక్ స్టోరీలు ఉంటాయి అనుకున్నాం. ఆ పెద్ద బ్యాక్ స్టోరీలు ఇక్కడ లైక్ ఏదో స్టేజ్ ప్లేలో చూపించారు. దాంట్లో ఆల్రెడీ మనకి స్టోరీ తెలిసిపోయింది, ఏదో చెప్పారు. దీంట్లో నాకు నచ్చిన విషయం అదే భయ్యా, అనవసరంగా కాంప్లికేట్ చేయలేదు. వెక్నా అనేటోడు ఎందుకు వెక్నా అయ్యింది అనేది ఒకటి చూపించింది మనకి రీజనింగ్. బట్ దానికి అమ్మో వీడు మిస్అండర్స్టూడ్ అవి ఏమీ చేయలేదు. నాకు మంచి అనిపించింది. ఓకే నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్నావు. బట్ నేను ఒకటే చెప్తా, దీనికి ఇంకొక ఎపిసోడ్ అన్నా పడాల్సింది, ఇంకొక 2 ఎపిసోడ్ అన్నా పడాల్సింది, ఇంకొంచెం లాగాల్సింది, తప్పే లేకుండే అది నాకు అనిపించింది అన్నట్టు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఎమోషన్ పండింది. అది నా ప్రాబ్లం. లైక్ నాకు బొక్కలు కనబడుతున్నాయి, ఎమోషనల్ గా బాగా ఎక్కింది. అరే ఇక్కడ పడింది రా, క్యారెక్టర్ కి ఇలా చేస్తేనే సూపర్ ఉంటుంది రా అన్నట్టుగా ప్రతి క్యారెక్టర్ అలాంటిది ఆర్గానిక్ గా పడింది. ఏదో ఎండ్ చేయాలన్నట్టు ఎండ్ చేయలేదు. ఎక్కడైతే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని ఆర్గానిక్ గా స్టోరీ వైజ్ గా ఫ్లోలో వెళ్ళిపోయినాయి. అవి మంచిగా అనిపించింది. జస్ట్ ఏదో వీడికో పే ఆఫ్ ఇవ్వాలి అన్నట్టు ఎక్కడ పెట్టలేదు. అది నీట్ గా వెళ్ళిపోయింది. అక్కడ వరకు నాకు హ్యాపీ అనిపించింది. బట్ బొక్కలు అయితే గట్టిగా ఉన్నాయి భయ్యా. మిలిటరీ అయితే మాత్రం స్టార్టింగ్ పెద్ద థ్రెట్ అని ఫీలింగ్ వచ్చింది. అది బాగానే తీసుకెళ్లారు. ఓకే దాని తర్వాత ఏమైందో ఓకే అనిపించింది. సెటప్ ఉంది, మంచిగా పెట్టుకున్నారు. ఆల్ ఇట్ నీడెడ్ వాస్ మోర్ టైమ్, మోర్ షో, లైక్ మోర్ ఎపిసోడ్స్ మేబీ, బికాస్ ఇట్ ఫెల్ ట్రస్ట్ సర్టన్ పాయింట్స్లలో. బట్ వెరీ ఎమోషనల్. కొన్ని సీన్స్ అయితే మాత్రం క్లైమాక్స్ లో అరే ఏంట్రా అంత దూరం వెళ్తున్నారు, అరే నా వల్ల కాదురా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా లూకస్ అండ్ మ్యాక్స్, థ్యాంక్స్ రా భయ్, నిజంగా సూపర్ క్యారెక్టర్స్. లైక్ ద బెస్ట్ కపుల్ భయ్యా. మనం 11 అండ్ మ్యాక్స్ అనుకుంటాం కాదు భయ్యా, లూకస్ అండ్ మ్యాక్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఎండింగ్ పడింది అనిపించింది. ఇట్ వాస్ అది చాలా రోజుల తర్వాత ఆ క్యారెక్టర్స్ ఇంకా బాగా ఎక్కింది అనిపించింది. ఆబ్వియస్లీ మనము ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దానికంటే ముందు నుంచే వస్తారు, కొంతమంది వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, శ్రీవాడు వస్తారు అని మాట్లాడుకున్నాం. మనం థియరీస్ చాలా వేసుకున్నాం. దాంట్లో మెజారిటీ నేను రైట్ అయినా, కొన్నిట్లో నేను రాంగ్ అయినా. అదొక రకంగా ఎండ్ అయింది ఓకే. బట్ ఏంట్రా బాబు ఇలా తీసుకెళ్లారని ఫీలింగ్ వస్తుంటే దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి పెద్ద సిరీస్ చూసి పెరిగిన వాళ్ళం మనము. దాంట్లో మెజారిటీ క్యారెక్టర్స్ చచ్చిపోతారు, అంటే మనకు నచ్చే క్యారెక్టర్స్ అంతా చచ్చిపోతారు. అది బాగా ఎమోషనల్ గా బాగా తగ్గుతుంది. ఇట్ వాస్ గుడ్. ఓకే ఎక్స్పెక్ట్ చేసిన, బట్ స్టిల్ ఓకే అని ఫీలింగ్ వస్తుంది. బట్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ ఏమైతే ముందే చెప్పేస్తా ఉంటారు ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి. ముఖ్యంగా 7th ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఎవడెవడు బతుకుతాడు, ఎవడెవడు వస్తాడు. భయపెడతారు భయ. కాకపోతే ఈ ఎపిసోడ్ లో చాలా భయపెడతారు. వారమ్మ ఏంట్రా అంత దూరం వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ లో కొన్ని సీన్స్ జరుగుతాం అంటే ఓకే అని ఫీలింగ్ వచ్చింది. బట్ థ్రెట్ ఏదైతే స్టార్టింగ్ నుంచి మనకి బిల్డప్ చేసి వచ్చారో ఆ థ్రెట్ ని బాగా ఎండ్ చేయాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ లైక్ కొన్ని రోజుల తర్వాత చూసిన తర్వాత లేదు ఇది బాగా సెట్ అయింది, కొన్ని రోజుల తర్వాత మనకి ఇదైతే అనిపిస్తుంది. కానీ ఇట్ ఫెల్ట్ అరే అంత బిల్డప్ ఇచ్చినావు, ఇంత తొందరగా కంప్లీట్ చేసినావు ఏంటి, ఇంకా ఎక్కువ ఉండాలి. లైక్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ చూస్తుంటే ప్లాట్ ఆర్మర్ గట్టిగా పడింది. అది మాత్రం పక్కా చెప్తా, ప్లాట్ ఆర్మర్ పక్కా ఉంది. బట్ ద ప్రాబ్లం అదే భయ్యా, ఐ లవ్ దీస్ క్యారెక్టర్స్. వాళ్ళు చచ్చిపోతే నాకు ఇంకెంత దారుణంగా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళతో ఏమేమి జరుగుతుందో నాకు నచ్చుతుంది. బట్ స్టోరీ వైజ్ చూసుకున్నా, నార్మల్ నేరేటివ్ వైజ్ చూసుకున్నా ఇంకా చాలా జరగాలి, ఇంకా చాలా బాగుండాలి. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ ఈజ్ నాట్ జస్ట్ దిస్
ఎండ్ చేయాలన్నట్టు ఎండ్ చేయకుండా ఇంకా బాగుండాలి. ఐ జస్ట్ వాంటెడ్ 2 more ఎపిసోడ్స్ బ్రో. ఇంకా 2 more ఎపిసోడ్స్ ఉంటే ఇంకా లైక్ దే కుడ్ హావ్ రిటన్ మోర్ ఆర్ ఎల్స్ ఈ ఏదైతే ప్రొలాగ్ ఉందో జస్ట్ 2 ఎపిసోడ్స్ లెక్క ఆర్ ఎల్స్ 2 hour ఎపిసోడ్స్ లెక్క పెట్టుకోకుండా ఇదైతే ముందే విఘ్న గాంధీ ఏదైతే ఉందో దానికంటే ముందే ఎపిసోడ్ అయిపోయి క్లైమాక్స్ ఇంకొక ఎపిసోడ్ ఇచ్చేసి మనకి ఓకే అయిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్ ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇంకా చాలా 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 జరగాల్సింది అనిపించింది. మనకి ప్రతి క్యారెక్టర్ కి పే ఆఫ్ ఇచ్చారు. ఎమోషనల్ గా చాలా చాలా బాగా పండింది. నాకు ఒక నిప్పిక్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ లో మైక్ గన్ క్యారెక్టర్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో అరే ఏడుపు రావాలరా నాకు, నువ్వు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, నాకు ఏడుపు రావట్లేదు అని ఫీలింగ్ వచ్చింది కొన్ని సీన్స్ లో. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ కాదు నువ్వు ఏడవాల్సింది మైక్ గన్ కోసం. పోతుంటే ఇంకా క్లైమాక్స్ ఇంకొక సీన్ ఉంటుంది అక్కడ పడుతుంది నీకు అనిపించింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఎమోషనల్, మస్త్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మిల్లీ బాబీ బ్రౌన్ నాకు నచ్చింది. ఫస్ట్ టైం చెప్పిన మిల్లీ బాబీ బ్రౌన్ మంచి చేసింది అనిపించింది. అండ్ మెజారిటీ అందరూ బాగా చేశారు. ముఖ్యంగా మన డస్టిన్ గాన్ క్యారెక్టర్ గెటో మ్యాటరాజో అడు బాగా చేసిండు. నాకు మస్తు అనిపించింది. లైక్ హెల్ ఫైర్ క్లబ్ అని బాగా పెట్టి ముఖ్యంగా క్యారెక్టర్స్ అన్నిటిని వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. జనరేషన్ వస్తుంది, వాళ్ళు ఎలా D&D అండ్ ఎవ్రీథింగ్ వీటిలలో ఎలా మునిగిపోతారు వాటన్నిటిని చాలా బాగా చూపించారు అనిపించింది. మ్యూజిక్ ఫెంటాస్టిక్, CG చాలా చాలా బాగుంది. ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతుంది, దాన్ని చాలా బాగా చూపించారు అనిపించింది. ప్రతి దాన్ని డాట్స్ కనెక్ట్ చేశారు, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ యాజ్ ఎ సెడ్ నీడెడ్ మోర్ ఎపిసోడ్స్, ఇట్ నీడెడ్ మోర్. ఇంకా అంత బిల్డప్ ఇచ్చినాం, ఇంకా టైం ఇచ్చేసి ఇంకా చేయాల్సింది. లైక్ ఆ బిల్డప్ కి ఇంకా తగ్గలేదు, అంత తొందర అయిపోయిందా అని ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ సీజన్స్ ఇలానే ఉంటేమో తెలియదు కానీ నాకైతే మాత్రం ఒక డిసప్పాయింటెడ్ అనిపించింది. బట్ ఓవరాల్ నాకైతే మాత్రం సీజన్ 5 చాలా చాలా బాగా నచ్చింది. స్టిల్ నన్ను అడిగితే నాకు పర్సనలీ సీజన్ 2 చాలా చాలా ఇష్టం. ఇక్కడ క్యారెక్టర్ సీజన్ వాళ్ళు పిచ్చెక్కేసినాయి, దాని తర్వాత క్యారెక్టర్స్ ని ఇంకా బాగా తీసుకెళ్లారు. తర్వాత సీజన్ 4, సీజన్ 1, సీజన్ 5, తర్వాత సీజన్ 3 నాకు ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఓవరాల్ గా స్ట్రేంజర్ థింగ్స్ నిజంగా సాడ్ ఎండింగ్ పోయి అంటే లైక్ నాకు ముఖ్యంగా రే అయిపోయిందా అప్పుడే. లైక్ ఇట్స్ బీన్ లైక్ 2016 నుంచి చూస్తున్నా, 9 years అయిపోతే 2025 లో అయిపోతుంది. నేను నా లైఫ్ చాలా మారింది. స్ట్రేంజర్ థింగ్స్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. చాలా సార్లు రీవాచ్ చేశాను ఆ సిరీస్. అట్లాంటిది ఇప్పుడు అయిపోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే స్పిన్ ఆఫ్ ప్లాన్ చేశారు, దాన్ని తెలుస్తా ఉన్నది ఇలా పడుతుంది అని చెప్పేసి చిన్న హింట్స్ ఇచ్చారు. ఏమో ఆ మ్యాజిక్ మళ్ళీ వస్తుందో తెలీదు. ఏమో నాకైతే మాత్రం బిటర్ స్వీట్ అంటే లైక్ అయిపోయిందా అనే బాధ అయితే గ్యారెంటీగా ఉంది. బట్ ఖచ్చితంగా ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఒక బ్రేకింగ్ బ్యాడ్, ఒక డార్క్, సోప్రానోస్, ఒక స్ట్రేంజర్ థింగ్స్ నా లైఫ్ లో అలా ఉండిపోతూ ఉంటాయి. గొప్ప మెమరీస్ ఇచ్చాయి, గొప్ప క్యారెక్టర్స్ ఇచ్చాయి. నాకైతే మాత్రం చాలా చాలా మంది. మీరు చూసారా స్ట్రేంజర్ థింగ్స్? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. లైక్ బిట్ డిసప్పాయింటెడ్ బట్ ఎమోషనల్, లైక్ ఇట్ గ్యారంటీ. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే బై.